హాయ్ అండి, వెల్కమ్ టు వేనీస్ కిచెన్ బ్లాగ్స్. రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీకి మించి ఇంట్లోనే చికెన్ బిర్యానీ ఏ విధంగా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ బియ్యాన్ని వాష్ చేసి 1 అవర్ నాననివ్వండి. 750 గ్రామ్స్ వాష్ చేసిన చికెన్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 4 మిరియాలు, లవంగాలు, 2 బిర్యానీ ఫ్లవర్స్, 1 స్పూన్ సాజీరా, కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ అండ్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి. మసాలాలు అన్నీ ముక్కకు పట్టేలా బాగా కలపండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అర్థమవుతుంది. నెక్స్ట్ 1 కప్పు పెరుగు, ఒక నిమ్మ చెక్క రసాన్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేయండి. 1 అవర్ తర్వాత ఒక పొయ్యి మీద చికెన్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించండి. నెక్స్ట్ ప్యారలల్గా ఇంకో పొయ్యి మీద ఇంకొక గిన్నెని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ సాజీరా, 4 బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, కొద్దిగా దాల్చిన చెక్క వేసి వేయించండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర వేసి అవి కొద్దిగా వేగాక దాంట్లో వాటర్ని పోయండి. వాటర్ని పోసాక ఒక 1 స్పూన్ సాల్ట్ను వేసి మూత పెట్టి నీటిని బాగా మరగనివ్వండి. నెక్స్ట్ మరొక పొయ్యి మీద మనం పెట్టుకున్న చికెన్ని ఒకసారి బాగా కలిపి ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి 70% ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించండి. ఇక్కడ చూసినట్లయితే మనకి నీళ్లు మసులుతున్నాయండి. ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యాన్ని దీంట్లో వేసి ఒక 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ మనం చికెన్ చూసినట్లయితే 70% మనకి ఉడికిందండి. సో మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మరొక పొయ్యి మీద పెట్టిన రైస్ బౌల్ని చూసినట్లయితే ఇక్కడ అన్నం అనేది ఉడుకుతుందండి. ఉడికేటప్పుడు ఒక 1 స్పూన్ నెయ్యి వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి అన్నం అనేది పొడి పొడిగా అండ్ ఫ్లేవర్ కూడా బాగా ఉంటుంది. అన్నం 70% ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒక 70% ఉడికిన తర్వాత జల్లి గిన్నెలో ఈ అన్నాన్ని మొత్తం వేసేయండి. సో వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి మనకు ఓన్లీ అన్నం మాత్రమే ఉంటుంది. ఈ చికెన్ బిర్యానీ మీ ఇంట్లో చేసి మీ వాళ్ళకి పెట్టారంటే ఫస్ట్ ముద్ద తిన్నాక అందరూ వావ్ అని అనాల్సిందే అండి. అంత టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ మనం రెడీ చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం లేయర్లుగా వేసుకోవాలండి. అన్నాన్ని చికెన్ని ఫస్ట్ కొద్దిగా అన్నాన్ని వేసుకొని నెక్స్ట్ మనం ఉడికించిన చికెన్ని వేసుకోండి. ఉడికించిన చికెన్ని వేసుకున్నాక కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేయండి. అలా వేసాక మళ్ళొక లేయర్ వచ్చేసి చికెన్ తర్వాత మళ్ళీ కొద్దిగా రైస్ వేసి మళ్ళీ చికెన్ని వేసుకొని మిగిలిన చికెన్ మొత్తం వేసేసేయండి. ఇక్కడ వేసుకొని లాస్ట్ లేయర్ కింద మనం మళ్ళీ రైస్ని వేసేసేయండి. ఓకే, లాస్ట్ రైస్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొద్దిగా కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేయండి. మనకి రైస్ కలర్ కోసం ఫుడ్ కలర్గా కాకుండా ఇంట్లోనే మనం ఈ విధంగా వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా నెయ్యిలో కొంచెం పసుపు వేసి దాన్నే పైన ఇలా పోసానండి. దాంతో మనకి ఫుడ్ అనేది కలర్ వస్తుంది. చివరగా 1/2 లెమన్ పీస్ తీసుకొని దానిపై పిండండి. దానిపై మూత పెట్టి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఒక స్టవ్ మీద ఒక పెంక పెట్టుకొని దానిపై ఈ గిన్నెని పెట్టి 10 మినిట్స్ వచ్చేసి మనకి హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చూసినట్లయితే మనకి వేడి వేడి ఎమ్మీ చికెన్ బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.